హలో ఆల్. ఇది ఆస్ట్రేలియాలో ఫుట్స్క్రేలో ఉన్న కొరియన్ వార్ మెమోరియల్. సో ఇది ఏంటంటే ఈ ఆస్ట్రేలియా ఫోర్సెస్ ఎవరైతే కొరియన్ వార్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి మెమోరియల్ అనమాట. 1950 నుంచి 53 సంవత్సరం మధ్యలో కొరియన్ వార్ జరిగింది. ఆ వార్లో ఆస్ట్రేలియా వాళ్ళు కూడా కొంతమంది పార్టిసిపేట్ చేశారు. అక్కడ కొంతమంది చనిపోయారు. వాళ్ళకి గుర్తుగా ఈ కొరియన్ వార్ మెమోరియల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఫుట్స్క్రేలో ఉంటుందన్నమాట. మొత్తం ఇందులో 25 లక్షల క్యాజువాలిటీస్ ఉన్నారు. అంటే చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా గాయపడిన వాళ్ళు కావచ్చు. అందులో 1500 మంది పైనే ఆస్ట్రేలియన్స్ ఉన్నారంట. 340 మంది చనిపోయారు. సో దీని మీద ఏముంటుందంటే, ఇక్కడ చూడండి ఆ బొమ్మలు ఉన్నాయి. తర్వాత ఏమో అసలు వార్ ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, వార్ జరిగిన తర్వాత ఏమైంది, ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ శిలాఫలకాల మీద చెక్కారనమాట. ఒకప్పుడు ఇది జపాన్లో కలిసి ఉండేదంట. జపాన్ నుంచి విడిపోయిన తర్వాత సోవియట్ యూనియన్ అలాగే మన అమెరికా రెండూ కలిపి వాళ్ళకి హెల్ప్ చేసినాయంట. సో అక్కడ చూడండి స్టేజ్ 1 వార్. సో నార్త్ కొరియా వాళ్ళు సౌత్ కొరియా మీద దాడి చేశారంట. అది 1950లో జరిగింది. సో అది స్టేజ్ 1. ఇంకా స్టేజ్ 2లో ఏంటంటే ఈ అమెరికా నేతృత్వంలో 21 కంట్రీస్ కలిపి ఈ నార్త్ కొరియా మీద దాడి చేసినాయి. ఈ తర్వాత చైనా వాళ్ళు నార్త్ కొరియాతో కలిశారనమాట. స్టేజ్ 4లో ఏమో వీళ్ళు 27 కంట్రీస్ ఉన్నాయి కదా, వీళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ మీద దాడి చేసి మళ్ళీ వాళ్ళని వెనక్కి వెళ్ళేటట్టుగా చేశారనమాట. సో ఇది ఫుట్స్క్రేలో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ కొరియా ఇండిపెండెన్స్ డే అలా ఉంటుంది కదా, అలా వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లాగ్ అది హాయిస్ట్ చేస్తారు వాళ్ళు వచ్చి. అదిగోండి ఆ పోల్స్ ఉన్నాయి కదా, ఒకసారి 2 పోల్స్ ఎందుకు ఉన్నాయంటే, ఒకటేమో ఆస్ట్రేలియన్ ఫ్లాగ్ పెడతారు, ఇంకోటేమో కొరియా ఫ్లాగ్ పెడుతుంటారు. ఇక్కడ ఏంటంటే ఈ వార్ మెమోరియల్లో పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. అదేమో ఫుట్స్క్రే స్కూల్, సెకండరీ స్కూల్ అంటాము. సో అది స్కూల్కి ఆనుకునే గ్రౌండ్ ఉంటుంది. అదేమో విక్టోరియా యూనివర్సిటీ, ఫుట్స్క్రేలో ఉన్న విక్టోరియా యూనివర్సిటీ అది. సో ఇక చూస్తే ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి అసలు సిటీ జనరల్గా తక్కువ కనబడుతుంది. సిటీ అది ఆ కనిపించేదంతా మెల్బోర్న్ సిటీ CBD, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అనమాట. సో సాయంత్రం అయితే ఏంటంటే ఎండగా ఉంది అంటే చక్కగా జనాలందరూ ఇక్కడికి వచ్చేసి కూర్చొని ఉంటారు. సో ఇవన్నీ చూడండి, ఎవరైతే అక్కడ ఆ రోజు ఆ వార్లో చనిపోయారో ఆ చనిపోయిన వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ రాశారనమాట. ఎవరైతే 350 చిల్లర మంది చనిపోయారు ఆస్ట్రేలియన్స్ వాళ్ళు. ఇదిగోండి ఇందా చెప్పా కదా ఈ సిటీ. ఇక్కడ ఏంటంటే ఈ మెల్బోర్న్ అనే కాదు, ఈ ఆస్ట్రేలియాలో ఎట్లా ఉంటుందంటే మధ్యలో సిటీ ఉంటుంది, చుట్టూతూ ఇవి ఉంటాయి మామూలు వేరే ఏరియాస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సిటీలో మాత్రమే పెద్ద పెద్ద హై రైజ్డ్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా హై రైజ్డ్ బిల్డింగ్ అనేది కనపడదు, అన్ని ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే ఉంటాయి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఆస్ట్రేలియాలో ఏవియేషన్ అకాడమీ బాగుంటుంది. సో కొన్ని వందల చిన్న ఏరోప్లేన్లు అదే పైలట్ కోర్స్ నేర్పిస్తారనమాట. అవి తిరుగుతూనే ఉంటాయి. ఈ గ్రౌండ్లో కనుక కూర్చున్నామంటే ఓ పక్కనేమో చిన్న ఏరోప్లేన్స్ అన్నీ కనపడతా ఉంటాయి. ఇదిగోండి అదేమో గ్రౌండ్ రగ్బీ గ్రౌండ్ అనమాట. ఇదొక్కటే సిటీ ఇలా చూడాలి, ఇలా దూరం నుంచి సిటీ మొత్తం ఫుల్ వ్యూ కనపడాలి అంటే ఈ గ్రౌండ్కి వస్తే కనుక, ఫుట్స్క్రే గ్రౌండ్కి మనం ఈ కొరియన్ వార్ మెమోరియల్ దగ్గరికి వస్తే సిటీ మొత్తం 100% పక్కా వ్యూ కనపడుతుంది. ఇదేమో ఇక రగ్బీ స్టేడియం. వీళ్ళు క్రికెట్ ఆడతారు, తర్వాత రగ్బీ బాగా ఆడతారు యాక్చువల్గా. అది ఆ స్టేడియం అనమాట, రగ్బీ స్టేడియం అది. తర్వాత ఈ గ్రౌండ్లో ఇంకో ఫెసిలిటీ ఏంటంటే, ఇక్కడ దగ్గరలోనే మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ ఉంటుంది కాబట్టి ప్లేన్స్ వెళ్తూ ఉంటాయి. అదిగోండి వెళ్తుంది చూడండి. ఇక్కడ ఏంటంటే రన్వే కొంచెం దూరంలో ఉంటుంది కాబట్టి ఆ లైన్ కరెక్ట్గా రన్వేకి అలైన్ చేసుకుంటారు కదా, ఆ అలైన్ చేసేది ఫుట్స్క్రే దగ్గర అలైన్ అయ్యిద్ది స్ట్రైట్ లైన్లో. కాబట్టి ఏంటంటే అది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సీన్. సో పక్క ఎండ, దానిలో నుంచి ప్లేన్ వెళ్తూ ఉంది. ఎవ్రీ 5 minutes కోటి ప్లేన్స్ వెళ్తూనే ఉంటాయి. ఇదేమో అది చిన్న ప్లేన్. నేను చెప్పాను కదా, ఇది ఏంటంటే ఏవియేషన్ అకాడమీ ఉంటుంది కాబట్టి వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. అది కూడా ఇంకో ప్లేన్ వచ్చింది చూడండి.
సో ఇట్లా ఇంటిని గ్రౌండ్లో కూర్చున్నామంటే చక్కగా ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. సో మనం ఈ వార్ల గురించి తెలుసుకోవాలనుకుంటే ఆస్ట్రేలియాలో చాలా చోట్ల ఇలాంటి మెమోరియల్స్ ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ ఆఫ్ వార్ మెమోరియల్స్ కట్టారు. ఇంతకుముందు నేను వీడియోలో మీకు వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 మెమోరియల్స్ చూపించాను. ఇది వచ్చి కొరియన్ వార్ మెమోరియల్. ఆ వీడియో చూడకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ బ్లాగ్కి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి.